హాయ్. ఏం పేరు నీ పేరు? నా పేరు హర్షల్ సార్. హర్షల్. నువ్వు ఇక్కడ జాయిన్ అయ్యి ఎంతకాలం అయింది? 8 మంత్స్ అవుతుంది సార్. 8 మంత్స్ అయింది కదా! ఇంతకుముందు నీకు క్రికెట్ వచ్చా? లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకోవడమేనా? ఇంతకుముందు ఎక్కడైనా ఆడేవా? ఇప్పుడు వచ్చినంత రాదు సార్. నార్మల్గా జనరల్ రోడ్ మీద ఆడతారు కదా, అదే వచ్చు. రోడ్ల మీద ఆడే ఆటే వచ్చింది. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నీ ఆట ఎలా డెవలప్ అయింది? ఇక్కడ వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే క్రికెట్ బాల్ అనేది స్టంపర్ బాల్ లాగా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఆ బాల్తో ఆడాలంటే ఈజీగా ఇక్కడ ఆడలేం. ఈ అకాడమీలో బేసిక్ టెస్ట్ క్రికెట్ లాగా ఉంటుంది, క్లాసిక్ క్రికెట్ అనేది ఉంటుంది, ర్యాష్ ప్లే అనేది ఉండదు. కంప్లీట్గా క్లాసికల్ డ్రైవ్స్, షాట్స్ అన్నీ క్రికెట్ బుక్లో ఉన్నట్టే ఉంటాయి ఎగ్జాక్ట్గా. ఎక్కడ నుండి వస్తుంటావు నువ్వు? సింహాచలం నుంచి వస్తుంటాయి సార్. మార్నింగ్ బ్యాచా, ఈవినింగ్ బ్యాచా? మార్నింగ్ బ్యాచ్ సార్. ఎన్ని గంటలకు బయలుదేరుతావు? నుంచి 4:15 సార్. ఉదయం 4:15కి బయలుదేరిపోతావు. ఇక్కడికి వచ్చేసరికి 5 అయిపోతుంది సార్. ఇక్కడ నేర్చుకుంటుంటే సాటిస్ఫాక్షన్గా ఉందా? చాలా సాటిస్ఫాక్షన్ సార్ ఇక్కడ నుంచి. ముందైతే ఇక్కడ వచ్చినంత గేమ్ నాకు రాదు, బట్ ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడైనా అనుకున్నది ఒకటే, ఇక్కడ నుంచి నా కోచ్ ఇచ్చిన నాకు గేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు నా లైఫ్లో కోచ్ నుంచి నేను చాలా ఎక్కువ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ హర్షల్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ నువ్వు నేర్చుకున్నటువంటి అనుభవాన్ని బట్టి నువ్వు చెప్పిన విషయాలన్నీ కూడా అకాడమీ గురించి చక్కగా చెప్పావు. థ్యాంక్ యూ వెరీ మచ్ హర్షల్. థ్యాంక్ యూ సార్.